తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం కీలక మలుపు తిరిగింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ లింకులున్నాయంటూ శాసనమండలి వేదికగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు 4 రోజుల పాటు సభను స్తంభింపజేసింది. అయితే వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని అపచారం చేశారంటూ టీడీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేయడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో మొదలైన రాజకీయ రగడ ఇప్పుడు ఇందాపూర్ డైరీ వరకు వచ్చింది. సుప్రీం ఆదేశాలతో సిట్ 15 నెలల దర్యాప్తు తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2019 నుంచి 2024 వరకు కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. ఈ నెయ్యి సరఫరా చేసిన పాల డైరీలకు ఎలాంటి ఆవులు లేవు. ఈ నెయ్యితో 1,60,00,000 కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 68 లక్షల కిలోల నెయ్యిలో 40% పామోలిన్, పామ్ కర్నల్ ఆయిల్, రసాయనాలు ఉన్నాయని సిట్ నివేదిక తెలిపింది. అయితే చేప నూనె, గొడ్డు కొవ్వు అంశం ఛార్జ్షీట్లో ప్రస్తావన లేకపోవడం వైసీపీకి బలమైన అస్త్రంగా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు ఛార్జ్షీట్లో ఎక్కడా జంతు కొవ్వు అంశం లేదని వాదనలు వినిపిస్తున్న వైసీపీ వ్యూహం ఇందాపూర్ డైరీకి షిఫ్ట్ అయింది. ఈ సంస్థకు హెరిటేజ్ పాల పరిశ్రమతో లింకులున్నాయంటూ వైసీపీ ఆరోపణలు సంధించింది. ఈ అంశంపై శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. 2015లో కిలో నెయ్యిని 278 రూపాయలకు సరఫరా చేసిన సంస్థ నుంచి ఇప్పుడు 658 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేశారు? టెండర్ ప్రక్రియలో ఏ మార్పులు జరిగాయి? ఇలా ధరల తేడాపై సందేహాలు లేవనెత్తుతూ ఇందాపూర్ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చింది వైసీపీ. 4 రోజుల పాటు మండలి సమావేశాలు జరగకుండా అడ్డుకుని కొత్త చర్చకు తెరతీశారు. సిబిఐ ఛార్జ్షీట్లో చేప నూనె, గొడ్డు కొవ్వు అంశం లేకపోవడం వైసీపీకి ఒక రిలీఫ్ వచ్చినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో కేసు విచారణ ఇంకా కోర్టులో మొదలు కాకపోవడం, కూటమి ప్రభుత్వం లడ్డూ అంశంపై విచారణకు 1 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందాపూర్ డైరీ లింకుల్ని తెరపైకి తెచ్చి టీడీపీ కూటమిని ఆత్మరక్షణలో పడేశామని భావిస్తున్న వైసీపీ ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందాపూర్ డైరీ 2014లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ తర్వాత టెండర్లకు అర్హత సాధించలేదు. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీకి నెయ్యి అందిస్తున్న విషయంపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపణలు సంధించారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వైసీపీ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత దొరికిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నంలో టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓపెన్ టెండర్లతో పారదర్శకంగా వ్యవహరించామని, నాణ్యతకే ప్రాధాన్యం ఇచ్చామంటూ టీటీడీ వైపు నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. ఇదే సమయంలో హెరిటేజ్ పరువుకు భంగం కలిగించారంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు పంపడంతో పాటు వ్యతిరేక వార్తలు, లింకులు తొలగించాలని సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్తో రివర్స్ అటాక్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. మండలిలో వైసీపీ సభ్యులు నిరసనల సమయంలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని అపచారం చేశారన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మార్చాలని టీడీపీ భావిస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయి వరకు ఈ అంశాన్ని తీసుకువెళ్లి లడ్డూ విషయంలో తిరిగి పైచేయి సాధించాలని చూస్తోంది. దీంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఏ రోజుకా రోజు కొత్త వ్యూహాలకు పదును పెడుతూ ఉండడంతో ఇప్పట్లో ఈ వివాదానికి ఓ ఫుల్ స్టాప్ పడేలా లేదు.